హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. సరే ఋతు, ఉజ్జమ్మ, నీకు ఎవరు ఇష్టం బాగా? నీ హీరో ఎవరు? నీకు నచ్చిన హీరో ఎవరు? డాడీ. నీకు నచ్చిన హీరో ఎవరు? నువ్వు. ఎందుకు నేను? నువ్వు హీరోగానే ఉంటావు. నేను ఎందుకు హీరో నీకు? నువ్వు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం నేను? నువ్వు అన్ని కొనిస్తావు, అందుకు అన్ని ఆడిపిస్తావు కాబట్టి. అన్ని కొనిస్తాను కాబట్టి నేను అంటే ఇష్టం. ఓకే సరే, తాతయ్య గురించి నీకేం తెలుసు చెప్పు. చెప్పు, నీకు తెలిసి చెప్పు తాతయ్య గురించి. తాతయ్య అయితే నన్ను బయటికి తీసుకెళ్తారు రోజు గుడికి. నాకేం కావాలంటే తాతయ్య కొనిస్తాడు. సరే, నీకేం తెలుసు తాతయ్య గురించి? బయటికి తీసుకెళ్తారు, అన్ని కొనిపిస్తారు కాబట్టి. సరే సరే, తాతయ్య గురించి నేను చెప్తా. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం అనుకో, మనం ఎందులో వెళ్తాం? చాటాకి వెళ్తాము. ఎందులో వెళ్తాం? బైక్ కారు అన్నీ ఉన్నాయి మనకు. మరి తాతయ్య అప్పుడు అసలు తాతయ్యకి ఏమున్నాయి తెలుసా? అసలు మా ఇల్లు ఎలా ఉండేది తెలుసా? మేము ఎక్కడ ఉండేవాళ్ళం తెలుసా? ఎక్కడ ఉండేవాళ్ళం? విజయవాడ. ఆ ఇల్లు మేము ఇప్పుడు కట్టుకున్నాం. ఇదివరకు ఎక్కడ ఉన్నాం మేము? అసలు మా ఇల్లు ఎలా ఉండేది తెలుసా? మా ఇల్లు ఒక రేకుల షెడ్లో ఉండేది తెలుసా? ఒక షెడ్లో ఉండేది మా ఇల్లు. మా బెడ్రూమ్ ఎలా ఉండేది తెలుసా? ఇప్పుడు మన కిచెన్ సపరేటు, బెడ్రూమ్ సపరేటు, బాత్రూమ్ సపరేటు అన్నీ ఉన్నాయా? మాకు అన్నీ ఒకటే ఉండేది. ఇదే కిచెన్, ఇదే హాలు, ఇదే బెడ్రూమ్ అన్నీ ఒకటే. మా రూమ్ కూడా ఎంత ఉంటుంది తెలుసా? మన 2 బాత్రూమ్ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. మా ఇంట్లో రేకుల షెడ్ కదా, వాన పడితే రేకులకి హోల్ ఉండేది. ఆ హోల్లోంచి వాటర్ పడుతూ ఉండేవి. మా అమ్మ ఏం చేసేదంటే మధ్య మధ్యలో గిన్నెలు పెట్టేది. ఆ గిన్నెల మధ్యలో పడుకునే వాళ్ళం. ఎండాకాలం అయితే ఆ రేకులకి హీట్ వచ్చేసేది. మా ఇంట్లో మనకి ఏసీ ఉంది, కూలర్ ఉంది, 2 ఏసీలు ఉన్నాయి. ఇప్పుడు మాకు అప్పుడు ఒక ఏసీ లేదు, కూలర్ లేదు, ఏం లేదు. అప్పుడు మా నాన్న ఏం చేసాడంటే ఆ బయట తాటాకులు తీసుకొచ్చి తాటాకు పందిరేసేవాళ్ళం. ఆ తాటాకు పందిరేసి ఆ తాటాకు మీద మా నాన్న నీళ్లు జరుగుతూ ఉండేవాడు ఎండాకాలం వస్తే. సో అప్పుడు మాకు కొంచెం చల్లగా అనిపించేది తెలుసా? మనకి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బైక్ అని, కార్ అని అన్నీ ఉన్నాయి. మా నాన్నప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ లేదు, ఏం లేదు. ఆ పంపు ఉండేది, పంపు కొట్టుకొని వాటర్ తాగేవాళ్ళం. మా నాన్నకి అసలు ఇల్లు కూడా లేదు తెలుసా? మా నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు, మా నాన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మా నాన్నకి ఒక్క ఇల్లు కూడా లేదు తెలుసా? తాతయ్యకి ఇల్లు లేదు. అప్పుడు నాయనమ్మ తాతయ్య ఇద్దరు బయటకు వచ్చి ఇద్దరు కష్టపడి, ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తున్నా కదా, మరి అప్పట్లో మా నాన్నకి డబ్బులు లేవు. మన షాప్కి వెళ్తాం కదా, సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారా? అలా ఒక షాప్లో మా నాన్న పనిచేసేవాడు. వాళ్ళు రోజు ఎంతో కొంత నెలకింత ఇచ్చేవాళ్ళు అంతే. సో మా నాన్న డబ్బులు ఉండేది కాదు, కార్ లేదు, బైక్ లేదు, ఏం లేదు. నడుచుకుంటూ వెళ్ళేవాడు, నడుచుకుంటూ వచ్చేవాడు. సైకిల్ ఉండేది, చిన్న సైకిల్ ఉండేది అంతే. మా నాన్న అన్నీ చూసుకునేవాడు. మరి అప్పుడు నేను, బాబాయ్, మా తమ్ముడు ఉండేవాళ్ళం కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మా చిన్న రూమ్ అన్నమాట, అందులోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అంటే వారానికి 2-3 సార్లు బిర్యానీ చేసుకునేవాళ్ళం. మేము అప్పట్లో నెలకు ఒకసారి బిర్యానీ చేసేవాడు, అది మా నాన్న చేసేవాడు. సో మాకు అప్పుడు డబ్బులు ఉండేది కాదు. ఆ రేకుల షెడ్లోనే ఉండేవాళ్ళం. ఎండ వచ్చినా కష్టమే, వాన వచ్చినా కష్టమే. మేము పడుకునే వాళ్ళం 6-7 స్కూల్కి వెళ్ళి పడుకునే వాళ్ళం. మా నాన్న నైటు 12, 1, 2, 3 దాకా పనిచేసేవాడు మా నాన్న. తాతయ్య తెలుసా? ఇప్పుడు కూడా అలానే వస్తున్నాడు. ఇప్పటికీ చేస్తున్నాడు, కానీ అప్పట్లో ఇంకా ఎక్కువ చేసేవాడు. ఇప్పుడు మనం అంతా ఇలా ఉన్నామంటే కారణం ఎవరు? తాతయ్యే కదా. ఇప్పుడు అప్పట్లో నేను సరిగ్గా చదివేవాడిని కాదు. అప్పుడు బాబాయిని చదివించాలా, నన్ను చదివించాలా అని మా నాన్న ఆలోచించేవాడు. అయినా సరే మా నాన్న
మమ్మల్ని చదివించాడు, ఇద్దరిని చదివించాడు. అది చదివించడానికి కూడా డబ్బులు లేవు మా నాన్న దగ్గర. అప్పు చేసి బయట నుంచి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని ఆ అప్పు చేసి మా ఇద్దరిని, నన్ను బాబాయిని ఇద్దరిని చదివించాడు మా నాన్న. నేను చదువుకోకపోతే నాకు జాబ్ వచ్చేది కాదు, అవునా? కానీ నేను చదువుకున్నానంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ ఒక ఓన్ హౌస్ ఉంది, ఒక ఓన్ కార్ ఉంది, ఓన్ బైక్ ఉంది, నేను ఒక కంపెనీలో పనిచేస్తాను, ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉన్నానంటే కారణం ఎవరు? తాతయ్య, అవునా? తాతయ్య అప్పుడు కష్టపడబట్టే కదా మనం ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉన్నాం, అవునా? సో అందుకని మనం ఎప్పుడు తాతయ్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అవునా? ఎందుకంటే తాతయ్య కష్టపడబట్టే కదా మనం అంతా ఇప్పుడు ఇలా కూర్చొని హ్యాపీగా ఉన్నామంటే ఎవరు? తాతయ్య కదా. తాతయ్య అప్పుడు కష్టపడి నన్ను చదివించి ఆయన నైట్ తెల్లారుజామున 3 దాకా పనిచేశాడు తాతయ్య, తెలుసా? ఇప్పుడు ఒక బిల్డింగు, ఇప్పుడు బిల్డింగ్ నీకు 3-4 అంతస్తులు కనబడుతుంది కదా, అది నిలబడాలంటే ఏముండాలి? గ్రౌండ్ మంచిగా ఉండాలి, స్ట్రాంగ్గా. గ్రౌండ్ స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు పైన ఎంత కట్టినా ఏమైంది? పడిపోద్ది, అవునా? సో అలాగే మా నాన్న స్ట్రాంగ్గా బేస్ వేసాడు. ఇప్పుడు మనం దానిపైన ఇల్లు కట్టుకుంటున్నాం, అర్థమైందా? సో అలా మా నాన్న కష్టపడబట్టి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అసలు తాతయ్య షాప్లో పనిచేసేవాడు, వేరే పని చేసేవాడు, అక్కడ పని చేసేవాడు. ఇప్పుడు మనం సండే అయితే బయటకు వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, బట్టలు కొనుక్కుంటాం, అవునా? రెస్టారెంట్కి వెళ్తాం, తింటాం. అప్పట్లో మాకు అసలు ఏమి ఉండవు, డబ్బులే ఉండేవి కావు. అప్పుడు మా నాన్న రెస్టారెంట్కి, పాపం మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికి ఎంజాయ్ చేయాలని లేదా, అలా అయినా ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ₹1 అనేది ఖర్చు అయిపోతే పిల్లల్ని చదివించడానికి డబ్బులు ఉండవు అని తెలుసా. అలా రూపాయి దాచిపెట్టి మా నాన్న, మాకు ఇల్లు లేదు కదా, సో మాకు ఇల్లు కట్టుకోవాలి ఫస్ట్. అందుకని ఏం చేసాం, ఫస్ట్ ఆ ఇల్లు కట్టుకోవాలి కాబట్టి మా నాన్న రోజు కష్టపడి కొంచెం పక్కన పెట్టి ఆ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళం. మాకు ఒకటే ఉండేది, ఇల్లు కట్టుకోవాలని. మా ఇంటికి కూడా ఎక్కువ ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మా ఇల్లు బాగోదు కదా, మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను, నాయనమ్మ, తాతయ్య, బాబాయ్, ఈ 4 ఉండేవాళ్ళం. అప్పుడు అంత కష్టమైనా సరే మా నాన్న మాకు ఎప్పుడు చెప్పలేదు, తెలుసా? మా నాన్న కష్టపడేవాడు, మమ్మల్ని ఎప్పుడు కష్టపెట్టలేదు. తాతయ్య ఇప్పుడు అలా కష్టపడబట్టి మనం ఇప్పుడు ఇలా ఈరోజు మనం ఇక్కడ ఉంటున్నాము, ఒక హైదరాబాద్లో ఉంటున్నాము, ఇలా మనం కార్ అని, బైక్ అని, అదని ఇదని హ్యాపీగా తిరుగుతున్నామంటే కారణం ఎవరు చెప్పు? తాతయ్య, అవునా? తాతయ్య కష్టపడబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉండబోతున్నాం, అవునా? సో తాతయ్య థ్యాంక్స్ చెప్పాలి కదా, థ్యాంక్స్ చెప్తారా? ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, ఓకేనా? హలో తాతయ్య థ్యాంక్ యూ. అవును తాతయ్య థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ. డాడీ నీ గురించి చిన్నప్పటి గురించి చెప్పారు, అందుకే థ్యాంక్ యూ. నువ్వు అన్ని కష్టపడావని నీకు